హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డైలీ బిజీ లైఫ్ నుండి రిలాక్సేషన్ అండ్ నేచర్లో కాసేపు గడుపుతూ అడ్వెంచర్స్ యాక్టివిటీస్ చేయాలనుకుంటున్నారా? అయితే దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ యూ. స్కిప్ చేసి చూద్దాం, ఇంకా డ్రైవింగ్దే చూపిస్తుండు కదా అని చెప్పి వీడియో మాత్రం స్కిప్ చేయకండి, లేదంటే ఇంకా మీరు ఫార్వర్డ్ కూడా చేయకండి. నేను ఇలా కంప్లీట్గా చెప్తాను. ఏంటంటే ఇది మన హైదరాబాద్కి అతి దగ్గరలో ఉన్న ప్లేస్. ఇక్కడ మనం హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ థ్రిల్ కోసం అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నీ ఒకే చోట లభించే ప్లేస్. మరి ప్లేస్ అయితే మనకు వచ్చేసి మన ఈ టైటిల్లో చూసినారు కదా, మీరు థంబ్నెయిల్లో చూసి ఉంటారు. బట్ ఈ ప్లేస్ ఎగ్జాక్ట్ లొకేషన్ నేను వీడియోలో చెప్తా, సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ప్లేస్ వచ్చేసి ఆరోగ్య సంజీవని వనం. ఇది మనకు ఎక్కడుందో నేను లొకేషన్ తర్వాత చెప్తాను. సో ముందుగా అయితే మేము ఈ ఆరోగ్య సంజీవని వనం పార్క్ అయితే వచ్చేసినాము. సో చూస్తున్నారు కదా, లోపలికి వెళ్ళి అయితే నేను బైక్ కూడా పార్క్ చేసేసిన అండ్ అక్కడ ముందుకు వచ్చి నేను టికెట్ కూడా తీసేసుకున్నా. చెప్తా తర్వాత ఏమైందో. నేను వచ్చింది ఇక్కడ అడ్వెంచర్ యాక్టివిటీస్ చేద్దామని, కయాకింగ్ అండ్ జిప్లైన్ ఇవన్నీ. బట్ ఇక్కడ అవన్నీ ఏవి లేవంట. నేను వచ్చేసిన సంజీవని వనం అనగానే నేను ఇదే కదా సంజీవని వనం అనుకొని ఇక్కడ వచ్చేసి నేను లోపల టికెట్ కూడా తీసుకోవడం జరిగింది. టికెట్ తీసుకునేటప్పుడు నేను అతనికి అడిగిన, మరి కయాకింగ్ ఎప్పటి వరకు లాస్ట్ అంటే, అయ్యో కయాకింగ్ ఇక్కడ ఉండదు, ఇది కాదు పార్క్, కొద్దిగా ముందు ఉంటుందని చెప్తే మళ్ళీ ఇక్కడ టికెట్ తీసుకున్నా. ఆ టికెట్ అక్కడ చూపిస్తే నడుస్తుందని చెప్పిండు అనమాట. మళ్ళీ నేను ఇక్కడ టికెట్ తీసుకొని ఏం చేసినా, మళ్ళీ బయటికి వచ్చేసి మళ్ళీ ముందుకు వెళ్ళిన అనమాట పార్క్కి. అడ్వెంచర్ యాక్టివిటీస్ చేద్దామని పోయేసరికి ఆడ డిసప్పాయింట్ అయిపోయినా. కానీ పక్కనే ఉందంట పార్క్, అది కూడా. టికెట్స్ కూడా ఇక్కడ మీరు తీసుకున్నారు కదా, టికెట్ అక్కడ చూపించండి అని చెప్పిండు. సో సరే అని చెప్పేసి ఇక మళ్ళీ కొద్దిగా ముందే ఉంది, ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది మళ్ళీ ఇది కూడా పార్క్. సో ఇది వచ్చేసి ఆరోగ్య సంజీవని వనం అనమాట. నేను వెళ్ళింది సంజీవని వనం. ఆ సంజీవని వనంలో ఫ్యామిలీ యాక్టివిటీస్ అంట, గెట్ టుగెదర్స్ లేదంటే ఏమైనా మీటింగ్స్ కోసం అది ఆ పార్క్ అంట. ఇది వచ్చేసి మనకు ఆరోగ్య సంజీవని వనం అనేది ఇక్కడ మనకు అడ్వెంచర్ యాక్టివిటీస్, వాకింగ్, నేచర్లో స్పెండ్ చేయడానికి దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ ప్లేస్. హాయ్ గైస్, ఆరోగ్య సంజీవని మనం వచ్చేసినాము. ఇక్కడ అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి. స్పెషల్లీ ఇక్కడికి వచ్చింది ఎందుకంటే కయాకింగ్ చేద్దామని చెప్పేసి వచ్చిన. సో చూద్దాం, లోపలికి వెళ్ళిన తర్వాత కయాకింగ్తో పాటు ఇంకా మనకు జిప్ లైన్, అలాగే ఇంకా చాలా అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి పార్క్లో. కానీ ఒక్కటి ఏంటంటే ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఇప్పుడు అంతకన్నా ముందు కూడా మన గుర్రంగూడ కంటే ముందు కూడా ఒకటి సంజీవని వనం ఉంది. ఇది వచ్చేసి ఆరోగ్య సంజీవని వనం. సో రెండు పార్క్స్కి అయితే కన్ఫ్యూజ్ అయితే కావద్దు. సో ఇది వచ్చేసి మీకు అడ్వెంచర్ యాక్టివిటీస్, కయాకింగ్ ఏమైనా చేయాలనుకుంటే ఆరోగ్య సంజీవని వనంకి రండి. అండ్ లోపల చూద్దాం మనం ఇంకా ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో మళ్ళీ. లెట్స్ గో. ఈ ఆరోగ్య సంజీవని మనం ఎంట్రెన్స్లో మనం ఇక్కడ బోర్డు కూడా చూడొచ్చు. మనము గ్రిఫిన్ 360 అడ్వెంచర్స్ వాడిది. ఇక్కడ జిప్ లైన్, కయాకింగ్, స్కై సైకిల్స్, ర్యాపెల్లింగ్, రోప్ క్లైంబింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ. సో మనకు పార్క్ అయితే చాలా బాగుంది. లోపలికి వచ్చేసరికి చాలా ప్రశాంతంగా ఉంది. చుట్టుముట్టు అన్ని పెద్ద పెద్ద చెట్లు, చాలా ఇది ఒక ప్రకృతి ఒడిలో ఉన్నట్టుంది. అండ్ ఇక్కడ మనకి స్కై సైక్లింగ్ కూడా ఉంది, చూడొచ్చు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బోర్డు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. టోటల్గా ఈ పార్క్ వచ్చేసి 50 హెక్టార్స్లో ఉందంట. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా వే టు కయాకింగ్ అని చెప్పి. ఇక్కడ మనకు పార్క్ అయితే చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ ఈ యొక్క వేస్ ఏవైతే ఉన్నాయో, దారి అంటాం కదా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మొత్తం చెట్ల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఐ థింక్ ఇది వచ్చేసి స్కై సైక్లింగ్ది ఒక స్టాప్ అనుకుంటా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా సరౌండింగ్, ఇది వచ్చేసి మొత్తం మనకు జిప్ లైన్ యాక్టివిటీ. సో మనం దీనిపై నుంచి ఎక్కి జిప్ లైన్ చేయాలి. చాలా పెద్దగా ఉంది. డిస్టెన్స్ అయితే ఇక్కడ 500 మీటర్స్ అని పెట్టారు. జిప్ లైన్ కూడా చాలా డిస్టెన్స్ ఉంది. మంచి యాక్టివిటీ. జిప్ లైన్ కూడా చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. ఇక్కడ సైకిల్స్ కూడా రెంట్కి ఇస్తున్నారు. అండ్ ఈ ప్లేస్ నుంచి మనం అన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయడానికి ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. జిప్ లైన్ వచ్చేసి మీకు 300 పడుతుంది ఫర్ హెడ్. ఓకే. వాల్ క్లైంబింగ్ 200. ఓకే. ఆర్చరీ 100. రోప్ కోర్స్ 100. గ్రౌండ్ సైక్లింగ్ 50. కయాకింగ్ 150. ఇండోర్ గేమ్స్, ఆబ్స్టికల్ కోర్స్ అనేవి మీకు ఫ్రీ అన్నమాట. ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి అది ఫ్రీ. టోటల్ ప్యాకేజ్ ఎంత ఉంటుంది ఇప్పుడు? ఇండివిజువల్ చేస్తా అంటే 900 ఉంటుంది. ఓకే. దీనికి ఆఫ్టర్ డిస్కౌంట్ ఉంది కాబట్టి 25%, దీనికి 675 వస్తుంది పర్ హెడ్. 675 పర్ హెడ్. అన్నీ చేయవచ్చు ఇందులో ఉన్న. మీరు చెప్పండి. ఇది వాల్ క్లైంబింగ్. ఓకే, వాల్ క్లైంబింగ్. ఇది వచ్చేసి ర్యాప్లింగ్. ఇక్కడ అంటే ర్యాప్లింగ్ అంటే పైనుంచి కిందకి జంప్ చేస్తూ. అవును, ర్యాప్లింగ్. ర్యాప్లింగ్ అక్కడ గ్రీన్ హట్ ఉంది కదా, అవును. అది వచ్చేసి రైఫిల్ షూట్ అండ్ ఆర్చరీ. అచ్చా, ఇది రైఫిల్ షూట్ అండ్ ఆర్చరీ. ఇక్కడ అన్ని ఆబ్స్టికల్స్. ఇవన్నీ ఆబ్స్టికల్.
ఈ యాక్టివిటీస్ అన్ని ప్యాకేజ్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసింది కదా, విన్నాం కదా. సో మనము అన్నీ చేయాలనుకుంటే మాత్రం ప్యాకేజ్ తీసుకోవడం బెటర్. 675 రూపీస్ పడుతుంది. మనం సైక్లింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సైక్లింగ్కి మనం నార్మల్గా తీసుకుంటే 50 రూపీస్ అంట, హాఫ్ అన్ అవర్కో 1 అవర్కో. సో మనము ఇవన్నీ ప్యాకేజ్ తీసుకుంటే బెటర్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ అడ్వెంచర్ పార్క్లోని అత్యంత థ్రిల్లింగ్ రైడ్ జిప్లైన్ ఎక్స్పీరియన్స్ని ట్రై చేయబోతున్నాను నేను. అసలు ఇది ఒక కొన్ని సెకండ్స్ అయినా కానీ ఇది ఇచ్చే అడ్రినల్ రష్ మాత్రం మర్చిపోలేనిది. హైట్ కూడా చాలా ఎక్కువ ఉంది. కింద నుంచి ఇట్లా పైకి ఎక్కుతుంటేనే భయమైంది, పైనుంచి చూస్తే మాత్రం భయం అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ అమ్మాయి చేస్తుంది. సో ఇక మనం చేయకపోతే ఎట్లా అని చెప్పి ఇక నేనైతే రెడీ అయినా. అండ్ ఇవన్నీ మనం సేఫ్టీ గేర్ అయితే మనకు చాలా ఇంపార్టెంట్. ట్రైనడ్ ఇన్స్ట్రక్టర్స్ పర్యవేక్షణలో ఈ రైడ్ అయితే నిర్వహిస్తారు. సేఫ్టీ గేర్ అన్నీ కూడా చూసుకోవాలని వీళ్ళు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ట్రైనింగ్ కూడా. సో ఫస్ట్ మనకు ఈ సేఫ్టీ గేర్ అయితే చాలా ఇంపార్టెంట్. మనకు అవన్నీ వేసిన తర్వాత హెల్మెట్ కూడా ఇవన్నీ వేస్తారు. సో మనమైతే ఇప్పుడు రైడ్కి రెడీ అయిపోతున్నాము. అండ్ మనకి ఒక చిన్న ఫార్మాలిటీ, ఒక ఫామ్ మీద సైన్ అయితే తీసుకుంటారు, ఏమైనా మా బాధ్యత కాదని. సో మనం డేర్గా మనమైతే వెళ్ళాలి. సో ఐఎమ్ రెడీ ఫర్ ద రైడ్. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ సేఫ్టీ గేర్ వేసిన తర్వాత ఇక మనకి ఇట్లా ముందుకు ఇట్లా మనం కిందకి దించిన తర్వాత ఒకసారి ఏం చేస్తాడంటే ఇవన్నీ చెక్ చేపిస్తాడు అనమాట. ఈ చేతులు వదులుమని, కాళ్ళు కిందకి మీద కనమంటాడు. సో ఆయన మనం చెప్పినట్టు మనం చేయాలి. చేసిన తర్వాత ఇక మనకి ఆయన ముందుకు పుష్ చేస్తాడు అనమాట, తోచేస్తాడు ముందుకు. సో రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. హైట్ అండ్ డిస్టెన్స్ చూసినప్పుడు అయితే భయమైంది, కానీ ఇది స్టార్ట్ అయినప్పుడు అయితే కిరాక్, అసలు మస్తు అనిపించింది. మళ్ళీ ఇంకొకసారి చేయాలనిపించింది, అంత బాగుంది ఇది. అమ్మ, ఇంత పెద్ద పార్క్లో ఎవరు నడుచుకుంటూ పోతాడు అనుకున్న వాళ్ళకి సైకిళ్ళు కూడా ఉన్నాయి. గంటకు 50 రూపాయలు అంట. అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ చూస్తున్నాం కదా, దిస్ ఈజ్ ద కాయాకింగ్ ప్లేస్. సో యాక్చువల్గా వచ్చింది కూడా కాయాకింగ్ చేద్దామని చెప్పి ఈ పార్క్కి. సో చూస్తున్నారు కదా. అండ్ ఇది ఒక చిన్న లేక్, లేక్ కూడా కాదు, ఇది చాలా చిన్నగా ఉంది. సో నో నీడ్ టు వరీ, స్విమ్మింగ్ రాకపోయినా పర్లేదు. బట్ మనకి ఇక్కడ అన్ని సేఫ్టీ గేర్స్ కూడా ఇక్కడ కూడా ఇస్తారనమాట వాళ్ళు. బ్యూటిఫుల్గా ఉంది, చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా చిన్నగా ఉంది. సో స్విమ్మింగ్ రాని వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది బ్యూటిఫుల్గా. కాయాకింగ్ వచ్చేసి 150 రూపీస్ పర్ పర్సన్ అనమాట. ఇక్కడ నేనైతే పేమెంట్ చేసేసిన. ఇక్కడ సిగ్నల్స్ కొంచెం సతాయిస్తున్నాయి. అండ్ పేమెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు సేఫ్టీ జాకెట్ అయితే కంపల్సరీ. ఏ రైడ్ వెళ్ళినా అది డెప్త్ ఉన్నా లేకున్నా కూడా సేఫ్టీ జాకెట్ వేసుకోవడం మన సేఫ్టీ అది. సో సేఫ్టీ జాకెట్ వేసుకొని రెడీ అయిపోయిన కాయాకింగ్కి. చలో. ఈవినింగ్ అవర్స్ 5 అవుతుంది. ఈ పార్క్లో ఎవ్వరూ లేరు. ఫస్ట్ నేనే స్టార్ట్ చేసిన, చూస్తున్నారు కదా, ఎవ్వరు కూడా లేరు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈ పార్క్లో మేజర్ అట్రాక్షన్ కూడా ఈ కాయాకింగ్. అని మనకు హైదరాబాద్కి అతి దగ్గరలో ఉన్న బెస్ట్ కాయాకింగ్ అయితే ఇదే అని చెప్తాను నేను. హాయిగా అసలు ఈ యొక్క ఈవినింగ్ టైమ్స్లో ఈ నేచర్ ఆస్వాదిస్తూ ఇట్లా కాయాకింగ్ చేస్తుంటే, నీళ్ళల్లో పోతుంటే ఎంత రిలాక్సేషన్గా ఉంది తెలుసా. మన ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి మనము మంచిగా రిలాక్స్ కానీ ఇది ఒక బెస్ట్ థెరపీ అని చెప్పొచ్చు. ఇట్లా నీటిపై పడలు చేసుకుంటా మంచిగా చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతి మధ్య స్పెండ్ చేస్తే అసలు ప్రతి ఒక్క నిమిషం కూడా ఆహ్లాదంగా ఉంటుంది. అడ్వెంచర్ ఇష్టపడే వాళ్ళకైతే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. ఎందుకంటే మనం ఇక్కడ అన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్తో పాటు ఇక్కడ మనకి ఒక కాయాకింగ్ కూడా ఉండడం అసలు చాలా బాగుంది. అండ్ అన్నీ ఒకటి దగ్గర చేయడం అనేది చాలా యూనిక్ అనమాట. సో చాలా బాగుంది ఈ పార్క్. ఎప్పుడన్నా మీరు కూడా ట్రై చేయండి ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో పాటు. కాయాకింగ్ అయితే అవసరం అసలు. చాలామందికి ఈ యొక్క కాయాకింగ్ ఎలా నడపాలనేది తెలియదు. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే మనకు గైడ్ చేస్తారు ఎట్లా నడిపేయాలని చెప్పి. నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది. నేను దిస్ ఈజ్ ద 3rd టైం. నేను ఇంతకుముందు మన కోట్పల్లి రిజర్వాయర్ అనంతగిరి దగ్గర కూడా నేను చేసిన, ఇంకా వేరే ప్లేస్లో కూడా చేసిన. బట్ ఈజీగా ఉంటుంది, ఇది ఏం లేదు. జస్ట్ మనము ఈ యొక్క కాయాకింగ్, ఈ బోట్ వచ్చేసి మనకు రైట్ టర్న్ కావాలంటే లెఫ్ట్ సైడ్ పెడల్ కొట్టాలి, లెఫ్ట్ టర్న్ కావాలంటే రైట్ సైడ్ పెడల్ కొట్టాలి. చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ పార్క్లో వచ్చేసి ఏంటంటే వేరే ఎక్కువ లేవు, జస్ట్ ఇక్కడ 4 బోట్స్ ఉన్నాయి కాబట్టి మనం అంత ఎక్కువ అది ఉండదు. లేదంటే కొన్ని చోట్ల ఎట్లుంటుందంటే చాలా ఎక్కువ ఉంటాయి. సో గుద్దుకుంటాయి ఒకటొకటి వచ్చి ఫాస్ట్గా ఉన్నప్పుడు కూడా. సో అట్లా బోటు పడే ఛాన్స్ ఉంటుంది, రివర్స్ అయ్యేది. కానీ దానికి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. స్లోగా నడిపించుకుంటే మంచి ఎక్స్పీరియన్స్ ఇది, ఫుల్ రిలాక్సేషన్.
చూసినారా ఈ ఫ్యామిలీ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో కయాకింగ్. చిన్నపిల్లలు కూడా ఎంత జాలీగా ఉన్నారు చూస్తున్నారు కదా. చాలా బాగుంటుంది కయాకింగ్ ఎక్స్పీరియన్స్ చేయండి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు. ఈ యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇట్లా ముందుకు వస్తుంటే మనకి ఇక్కడ ఇవన్నీ కూడా ఉంటాయి చూస్తున్నారు కదా. ఉయ్యాలలు ఇవన్నీ చిన్నపిల్లలు ఇవన్నీ రిలాక్సేషన్ ఆడుకోవడానికి కూడా చాలా ఉన్నాయి పార్క్లో. సో గాయస్, ఇంట్లో కూర్చోకూరి ఫ్రీ టైం ఉన్నప్పుడు కానీ వీకెండ్స్లో కానీ ఎప్పుడైనా కానీ మీకు టైం దొరికినప్పుడైతే ఇట్లా నేచర్లోకి రండి అండ్ అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా చేయండి. చాలా బాగుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంది. నేను కయాకింగ్ చేసిన అండ్ ఇక్కడ మనకు జిప్ లైన్ కూడా చేసిన. స్కై సైక్లింగ్ చేద్దాం అనుకున్నా కానీ స్కై సైక్లింగ్ అయితే అసలు అది లేదంట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ప్యాకేజ్ తీసుకోవడం బెటర్. ప్యాకేజ్ తీసుకుంటే 675 రూపీస్లో మనము ఆ ప్యాకేజ్లో ఉన్నాయని అయితే కంప్లీట్ చేయవచ్చు. ఇప్పుడు మాకు ఇండివిజువల్గా చేసే కాస్ట్ అయితే ఎక్కువ పడ్డది. సో ఏదేమైనా కానీ ఒకసారి ఇక్కడికి వచ్చి మీరు మంచి ఎక్స్పీరియన్స్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, చూసినారు కదా ఆరోగ్య సంజీవని వనం అడ్వెంచర్ పార్క్. అండ్ ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, అడ్వెంచర్ యాక్టివిటీస్. అండ్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో నేను అప్లోడ్ చేసే న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో కీప్ సపోర్టింగ్. బాయ్.